మీరే చూడండి అబ్బా, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ వస్తుందో మీరే చూడండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంతగా వస్తున్నారు? వాడు ఆ మధ్య అన్నట్టు వాళ్ళు తోలుకుంటుంటారంటే మరి అన్ని కోట్లు పెట్టి ఎలక్షన్ 3 ఏళ్ళు ఉండగా ఎందుకు తోలుకుంటాం? మరి ఆయనకు ఎందుకు రావట్లా? నిజంగా చేస్తుంటే ఆయన పోతున్నాడు, ఒకటే ఆటోలో పోతుంటాడు, ఇట్లా అనుకుంటాడు. ఈ మధ్య అది ఎక్కువైంది. తను ఒక్కడే పోవడము, చుట్టూ ఎవరు లేకుండా ఉండడం, ఒక ఆటోలో పోవడం, టీ గాయడం, టీ పోయడం, ఇంకోటి అన్నం కలిపి పెట్టడము, వాళ్ళతో కూర్చొని చేయడము. మరి ఎవరు ప్రమోట్ చేస్తున్నారో తెలియదు, కానీ ఆయన ఉండే ఇమేజ్ బిల్డింగ్ అనేది చేస్తున్నారో తెలియట్లే, కానీ అది చేస్తున్నారు తప్ప ఎక్కడ జనంలో ఎందుకు పోలేకపోతున్నాడు? జనంలో ఎక్కడ జనం ఎందుకు రావట్లా? ఈయనంతటా ఈయన మాట్లాడుతున్నారు, ఎక్కడ రెస్పాన్స్ ఎందుకు రావట్లా? రెస్పాన్స్ ఇటు వస్తుంది. ఒకవేళ నిజంగా ఇట్లే ఉండాలా పాలన అని జనం కోరుకుంటే దట్స్ డిఫరెంట్ ఇష్యూ. కోరుకొని మేమేమో అట్లా కాదు ఇట్లుండాలని చెప్తున్నాము, ఆయనేమో అదే కరెక్ట్ పాలన, దాన్నే జనం హర్షిస్తున్నారు అనుకుంటే అనుకోలేదు, తప్పేం లేదు. మేము చేసే పని మేము చేయాలి. మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీడియా పరంగా ఏ సైడ్ తీసుకోకపోయినా ఈ క్వశ్చన్స్ మేము రైజ్ చేస్తున్న క్వశ్చన్స్ మీరు కూడా రైజ్ చేస్తే కొంచెం ఫోర్స్ పెరుగుతుంది, మధ్యలో ఉండేవాళ్ళు ఆలోచించేవాళ్ళు. ఎందుకంటే మేము ఏదైనా మా స్వార్థంతో మేము అంటున్నాం అనుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ వాడు ఇట్లా మాట్లాడాక ఎట్లా మాట్లాడతారులే అనుకోవచ్చు. మీడియా వాళ్ళు ఈ క్వశ్చన్స్ నేను రైజ్ చేసిన దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా? పరకామణి కేసు రవికుమార్ అనేవాడు చేసింటే ఎక్కడన్నా ఎవరో బెనిఫిట్ పొందిండాలంటే అతని ఆస్తులు, అతని కుటుంబ సభ్యుల ఆస్తులో ఇంకోరి పేరు మీద ఎక్కడన్నా పెట్టినట్టు ఆ దిశగా దర్యాప్తు జరగాలన్నా ఫస్ట్ మోటివ్ ఫిక్స్ చేయడానికి. లేదు ముందే అనుకొని వీళ్ళ మీదకి రావడం అనేది చూస్తే అది మోటివేటెడ్ కావాలని చేస్తున్నట్టే అనిపిస్తుంది. అలాగే లడ్డూ వ్యవహారం, ముందు సిస్టమ్స్ ఎట్లున్నాయి, తర్వాత ఎట్లున్నాయి, దీనివల్ల నువ్వు ఈ కల్తీకి అవకాశం ఉంది, ముందు లేదని ఎందుకు అనుకుంటున్నావు? ఆ పీరియడ్లోనే ఎట్లా జరిగింది అనుకుంటున్నావు? ఇప్పుడు జరగలేదని ఎందుకు అనుకుంటున్నావు? దానికి సంబంధించి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అవి పాయింట్స్ ఉండాలా? లేవు. ఊరికి సింగిల్ డైమెన్షన్లో పేర్లు ఎవడుకో కూడా తెలియవు. వాడు కలిశాడు, వీడు కలిశాడు, కెమికల్స్ తెచ్చారు, కలిపేసి ఇచ్చారని అంటున్నారు. లిక్కర్ స్కాము, సేమ్ డిస్టిలరీస్, సేమ్ టెస్టింగ్ ల్యాబ్స్, సేమ్ లిక్కరు. ఆ రోజు అవే స్టాండర్డ్స్, ఈరోజు అవే స్టాండర్డ్స్. మరి నువ్వు ఏ రకంగా అంటున్నావు? దానికి సంబంధించి లేదు, ఆన్సర్ లేదు. సో ఇవన్నీ నువ్వు జరగాల్సిన పద్ధతిలో ఎప్పుడైతే ఏది అసలు జరగట్లేదో వాటికి సంబంధించినంతవరకు వాటికి మేము రైజ్ చేస్తాను. నేను ఎక్స్పెక్ట్ చేసేది మీడియాలో కూడా ఇవి రావాలి. మమ్మల్ని క్వశ్చన్ చేయండి, వాళ్ళని క్వశ్చన్ చేయండి, రియల్ పాయింట్ ఉంటాయి. కేవలం వాళ్ళు అంటున్నారు కాబట్టి మీరు సమాధానం చెప్పండి, వీళ్ళు అంటున్నారు కాబట్టి వాళ్ళనే బదులు మీరు ఈ క్వశ్చన్స్ రైజ్ చేస్తే ఖచ్చితంగా ఎవరు తప్పు ఉంటే వాళ్ళది బయటపడుతుంది. స్కీములకు సంబంధించో డిఫరెంట్ సెక్షన్స్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిండేది, చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్నది, ఈ రెండింటి మధ్య తేడా అనేది వాళ్ళకే అనుభవం లేకొచ్చి ఉంటుంది. ఎవరో చెప్పాల్సిన అవసరంలా. ఆ రోజు ఫస్ట్కు డిఫరెంట్ ఇవి ఎట్లా వచ్చేవి, వాలంటీర్ల సేవలు ఎట్లుండేవి, లేదా డీబీటీ వల్ల డైరెక్ట్ ఎట్లా వచ్చేది, హ్యాజల్ ఫ్రీ ట్రాన్స్పరెంట్గా ఎట్లా జరిగేది, మొత్తం అందరికీ బీమా ఆటోమేటిక్గా ఎట్లా జరిగేది, ఎన్యూమరేషన్ ఎంత ఫాస్ట్ జరిగేది, ఇవన్నీ వాళ్ళ అనుభవంలో ఉండేటివి. వేరే ఈ అలిగేషన్స్కు సంబంధించి అయితే ఎవడి మీద ఏ అలిగేషన్ అన్నా చేయొచ్చు, కానీ అలిగేషన్ చేసిన తర్వాత అందులో రియాలిటీకి స్కోప్ ఎక్కడుంది, బేసిస్ ఎక్కడుంది అనేది చూడడంలో వీ ఎక్స్పెక్ట్ అండ్ వీ సీక్ ది కోఆపరేషన్ ఆఫ్ న్యూట్రల్ మీడియా వాళ్ళు కూడా దాని మీద దృష్టి సారిస్తే బాగుంటుంది. మీరనే దానికి ఆన్సర్ కూడా దాంట్లోనే దొరుకుతుంది. థ్యాంక్ యూ.